హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదినమ్మ వంటలు. ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ కూరకారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అమ్మమ్మల కాలం నుంచి కూడాను ఈ కూరకారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఏ కర్రీలోకైనా సరే ఈ కూరకారం అనేది చాలా రుచినిస్తుంది. 3 కేజీల వరకు ఎండుమిర్చిని తీసుకొని నేలపైన శుభ్రంగా తుడుచుకొని ఇసుక అనేది లేకుండా ఎండబెట్టుకోవాలి. కవర్ లాంటిది ఏమన్నా వేస్తే త్వరగా ఎండదు కాబట్టి డైరెక్ట్గా నేలపైన వేసి ఎండబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి బాగా పెళపెళలాడుతూ బాగా డ్రైగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. 3 కేజీల మిర్చికి 900 గ్రాముల పసుపు కొమ్ములను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా పొడి కింద కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి ఎండబెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెంగా తెచ్చుకుంటూ కాళ్ళు అనేవి కట్ చేసి నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఎండుమిర్చిలో ఉన్న విత్తనాలు ఎండుమిరపకాయలు సపరేట్ అవుతాయి. ధనియాలను కూడా 900 గ్రాములు తీసుకోవాలి. బాగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించిన ధనియాలని క్యాన్లో వేసుకొని జీలకర్రని ఒక 300 గ్రాములు తీసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకొని జీలకర్రను కూడా క్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెంతుల్ని 100 గ్రాములు తీసుకొని వేయించుకోవాలి. మెంతులు 100 గ్రాములు అయితే సరిపోతాయండి, ఇంకా ఎక్కువగా వేసుకోకూడదు. మెంతులు ఎక్కువగా వేసుకుంటే కూర అనేది పాసిపోయి పాడైపోతుంది. ఈ విధంగా వేయించుకున్న మెంతులను కూడా క్యాన్లో వేసుకోవాలి. ఆవాల్ని 3 పావు కేజీలు తీసుకోవాలి. కేజీ మిరపకాయలకి పావు కేజీ ఆవాల చొప్పున 3 కేజీలు మిరపకాయలకి 3 పావు కేజీల ఆవాలను తీసుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేయించుకుంటే ఆవాలు వేగవు. మనం జాగ్రత్తగా వేగినాయి లేదు చెక్ చేసుకొని వేయించుకున్న ఆవాలను కూడా క్యాన్లో వేసుకోవాలి. మనం ఎండుమిర్చి నుంచి సపరేట్ చేసిన ఎండుమిరపకాయల్లో గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి. గింజలు అనేవి వేపేటప్పుడు ఘాటు వస్తుంది, జాగ్రత్తగా వేయించుకొని క్యాన్లో అన్ని మిశ్రమాలు వేసుకోవాలి. పసుపుని దంచుకున్నాం కదా, ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదండి, కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఎండలో వేసుకొని అలాగే వేయించుకున్న దినుసులను కూడా మళ్ళీ ఒకసారి ఎండలో పూర్తిగా ఎండబెట్టుకోవాలి. వేయించిన దినుసులు, మిరపకాయలు, పసుపు అన్ని మిశ్రమాలు మిల్లికి పట్టించాలి. సాల్ట్ ప్యాకెట్ని తెచ్చుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. సాల్ట్ అనేది మనం ఆడించుకున్న కారానికి ఒక సాల్ట్లో సగం ప్యాకెట్ వరకు పడుతుంది. అలాగే పావు కేజీ వెల్లుల్లిపాయలను తీసుకొని రెబ్బలుగా అన్నీ విడదీసుకోవాలి. ఈ విధంగా రెబ్బలుగా విడదీసిన వెల్లుల్లిపాయలని రోట్లో వేసుకొని దంచుకోవాలి. పొట్టుతోనే దంచుకోవాలి. మిల్లు పట్టించుకున్న కారంలోని మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను మొత్తం వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెమ్మలనే వేసుకోవాలి. అలాగే మనం ఎండలో పెట్టుకున్న సాల్ట్ ఉంది కదా, సగం ప్యాకెట్ వరకు పడుతుంది. సాల్ట్ కలుపుకోవడం వల్ల కారం అనేది పూసిపోకుండా పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ కూడా కారంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం అనేది మనకు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు జాడీలోని జాగ్రత్త పరుచుకోవాలి. ఈ కారాన్ని జాడీలోకి మనం జాగ్రత్త పరుచుకున్న తర్వాత జాడీకి కాళ్ళు తగలడం కానీ, తడి చేతులు తగలడం కానీ, చీపురు తగలడం లాంటివి ఏమీ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. స్నానం చేసి మాత్రమే మనం కారం కావాలనుకున్నప్పుడు తీసుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. కారం రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటలను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు.